Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 76వ శ్లోకము. సంజయ ఉవాచ రాజస్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. రాజ సంస్మృత్య సంవాదమిమ మద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. రాజసంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఈ శ్లోకమునకు భావము సంజయుడు చెప్తున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆశ్చర్యకరమైనదియు పావనమైనదియు లేక పుణ్యదాయకమైనదియు అగు కృష్ణార్జునుల యొక్క ఈ సంభాషణమును తలచి మాటికి ఆనందమును పొందుచున్నాను. సంజయుడు గీతా సంస్మరణ జనిత మహదానందమును వ్యక్తం చేస్తున్నాడు. సంస్మృత్య అని చెప్పుటలోను, సంస్మృత్య అని ఒకసారి చెప్పక 2 సార్లు చెప్పుటలోనూ విశేషం ఉంది. వినిన బోధను లెస్సగా స్మరించుటయే సంస్మరణము. మరియు ఆ పదమును 2 సార్లు చెప్పుటచే దానిని మరలా బాగుగా స్మరించవలనని భావము. సంజయుడు ఆ ప్రకారమే చేసెను. అనగా భగవత్ప్రోక్తమగు ఈ గీతాజ్ఞానమును వినుట మాత్రముతో తృప్తిపడక దానిని మరలా స్మరింపసాగెను. అనగా తీవ్రముగా మననము చేసెను. అట్లు మననము చేయుట వలననే దాని అర్థము చక్కగా హృదయమున ప్రవేశించును. శ్రవణము, మననము, నిధిధ్యాసనము అని 3 పద్ధతులు శాస్త్రమునందు చెప్పబడ్డాయి. సంజయుడు మొదట గీతాబోధను శ్రవణము చేసెను. ఆ తరువాత మనన నిధిధ్యాసనములను గావించి తత్ఫలితముగా పరమానందమును పొందగలిగాను. పుణ్యం అని చెప్పుట వలన కృష్ణార్జున సంవాద రూపమగు ఈ గీతాశాస్త్రము మహాపుణ్యప్రదమైనదనియు అతి పావనమైనదనియు భావము. సాక్షాత్ మోక్షమునే కలుగజేయు పవిత్ర వస్తువు కనుకనే దీనిని పుణ్యం అని చెప్పారు. అనగా ఈ గీతాశాస్త్రము మూర్తీభవించిన పుణ్యమే అనియు పాపక్షయకరమనియు భావము. హృష్యామి చ ముహుర్ముహుః. స్వస్వరూప సాక్షాత్కార సమయమున లేక భగవదైక్యమునందు సమయమున జీవుడు దుఃఖరాహిత్యమును అతిహర్షమును పొందును. ఆనందమును మాటికిని అనుభవించును. దుఃఖమయమగు ఈ సంసారమున మనుజునకు కావలసింది ఆనందమే కదా, దుఃఖరాహిత్యమే కదా. అట్టిది ఈ గీతాశాస్త్రము ద్వారా జీవునకు లభించింది. దుఃఖమగ్నుడగు జీవునకు అనంతానందము దీని ద్వారా సంప్రాప్తించుచున్నది. అర్జునుడే ఇందులకు దృష్టాంతము. మొదట పరమశోకాకులుడైయున్న అర్జునుడు గీతాశాస్త్ర శ్రవణముచే మననముచే మోహరహితుడై ఆనందపరవశుడై కర్తవ్య నిర్వహణ నిమిత్తము రణరంగమున దుమికెను. అట్లే సంజయుడు గీతా శ్రవణ మననములచే మాటికి పరమానందమునొందుచుండెను. ఈ ప్రకారముగా గీతా శ్రవణముచే ఇరువురును వెంటనే పరమానందమును పొందగలిగారు. కాబట్టి ఆనందమును అపేక్షించు ప్రతి మానవుడును దుఃఖమును అంతమొందించగోరు ప్రతి వ్యక్తియు ఈ గీతాశాస్త్రమును తప్పక చదివి దానిని మనన నిధిధ్యాసనములను గావింపవలెను. దుఃఖాకులురగు ప్రాణులకి ఈ శాస్త్రము సంజీవిని వంటిదై ఉన్నది. ఇన్నెందుకు సమస్త జీవులకు ఆనందమునొసగునదై ఉన్నది. సంజయుని పై వాక్యములే ఇందులకు తార్కాణము. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.